అంటూ వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి బహిరంగ సభలోనే బెదిరింపులకు దిగుతున్నాడు. అనంతపురం జిల్లా ఉరవకొండ వైసీపీ అభ్యర్థి విశ్వేశ్వరరెడ్డి నిజ స్వరూపం బయటపడింది. ఎన్నికలు అయిపోయిన వెంటనే మీ అంతు చూస్తా అంటూ ఎన్నికల ప్రచారంలోనే హెచ్చరించారు. గతంలో కూడా మీడియా సమావేశంలో విశ్వేశ్వరరెడ్డి ఇదే తరహాలో దుర్భాషలాడారు. ఓటమి భయంతోనే వైసీపీ నేతలు బెదిరింపులకు దిగుతున్నారని టీడీపీ నేతలు విమర్శిస్తున్నారు. ఓటర్లను టీడీపీ నేతలను బెదిరిస్తున్న విశ్వేశ్వరరెడ్డిపై ఎన్నికల సంఘం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఎలక్షన్ అయిన తర్వాత ఒక్కొక్కరి కథ చెప్తామని చెప్పి నేను తెలియజేస్తున్నా. మంచి మాటలే చెప్పడం, మీరు మూర్ఖులు, మీరు దయాలు. ఈసారి ఎలక్షన్ లో అతిపడిన సరే ఎలక్షన్ అయిన తర్వాత ఒక్కొక్కరి కథ చెప్తామని చెప్పి నేను తెలియజేస్తున్నా. మంచి మాటలే చెప్పడం, మీరు మూర్ఖులు, మీరు దయాలు. ఈసారి ఎలక్షన్ లో అతిపడిన సరే ఎలక్షన్ అయిన తర్వాత ఒక్కొక్కరి కథ చెప్తామని చెప్పి నేను తెలియజేస్తున్నా. మంచి మాటలే చెప్పడం, మీరు ఈసారి ఎలక్షన్ లో అతిపడిన సరే ఎలక్షన్ ఎన్నికల తర్వాత మీ సంగతి తేలుస్తా అంటూ వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి బహిరంగ సభలోనే బెదిరింపులకు దిగుతున్నాడు. అనంతపురం జిల్లా ఉరవకొండ వైసీపీ అభ్యర్థి విశ్వేశ్వరరెడ్డి నిజ స్వరూపం బయటపడింది. ఇదే విషయం గురించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సురేష్ నుండి తెలుసుకుందాం. సురేష్, విశ్వేశ్వరరెడ్డి యొక్క వ్యవహార శైలిపై ఎటువంటి చర్చ జరుగుతుంది? ఏంటి అప్డేట్స్? ఉరవకొండ వైసీపీ అభ్యర్థి విశ్వేశ్వరరెడ్డి బెదిరింపుల పట్ల తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఎన్నికల ప్రచారంలో భాగంగా గ్రామాల్లోకి వెళ్తున్న విశ్వేశ్వరరెడ్డికి ఎక్కడికక్కడ చుక్కెదురవుతోంది. పెద్ద ఎత్తున ప్రజల నుంచి కూడా వ్యతిరేకత వస్తుండటంతో విశ్వేశ్వరరెడ్డి స్థానం కోల్పోయి కూడా ఈ తరహాలో వ్యాఖ్యలు చేస్తున్నారంటూ కూడా టీడీపీ నేతలతో పాటు ఆయా గ్రామాలకు చెందిన వారు కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా నిన్న చౌకుంట్ల గ్రామ పంచాయతీ పరిధిలోని వైరాంపురం గ్రామంలో ఉరవకొండ వైసీపీ అభ్యర్థి విశ్వేశ్వరరెడ్డి అక్కడ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా గ్రామం ఏదైతే ఉందో తెలుగుదేశం పార్టీకి గట్టి పట్టిన గ్రామం. దాదాపు 80% పైగా గ్రామస్తులు తెలుగుదేశం పార్టీకి ఓట్లు వేస్తుండటంతో విశ్వేశ్వరరెడ్డి ఈ తరహాలో గ్రామస్తుల పైన తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. తీవ్ర స్థాయిలో హెచ్చరికలు చేశారు. ఎన్నికల అనంతరం ఒక్కొక్కరి సంగతి తేలుస్తాను, అంతు చూస్తానంటూ కూడా బెదిరించడం చూస్తుంటే విశ్వేశ్వరరెడ్డి ఏ తరహాలో ఉరవకొండ నియోజకవర్గంలో వ్యవహరిస్తున్నారని చెప్పడానికి ఈ ఘటన ఒక నిదర్శనంగా చెప్పవచ్చు. ఒకవైపు విశ్వేశ్వరరెడ్డితో పాటు విశ్వేశ్వరరెడ్డి కుమారుడు ప్రణయ్ రెడ్డి కూడా ఇదే తరహాలో గ్రామాల్లోకి వెళ్లి రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయడం, టీడీపీ శ్రేణుల పట్ల వ్యక్తిగతంగా దూషణం చేయడంతో పాటు గ్రామస్తులను కూడా ఎక్కడికక్కడ బెదిరింపులకు గురి చేస్తున్నారు. ఎన్నికలు అయిన తర్వాత ఖచ్చితంగా ఒక్కొక్కరి అంతు తేలుస్తామంటూ బెదిరింపులకు దిగడం చూస్తుంటే విశ్వేశ్వరరెడ్డి స్థానం కోల్పోయి ఓటమిని జీర్ణించుకోలేక ఈ తరహాలో వ్యాఖ్యలు చేస్తున్నాడు. విశ్వేశ్వరరెడ్డికి ఎక్కడ చూసినా కూడా ప్రతిఘటన ఎదురవుతోంది. తీవ్ర స్థాయిలో విమర్శలు వ్యక్తం చేస్తున్నారు. ఏమి చేయడం లేదు విశ్వేశ్వరరెడ్డి అనే తరహాలో విమర్శలు వస్తుండటంతోనే ఈ తరహాలో వ్యాఖ్యలు చేస్తున్నారంటూ కూడా మాట్లాడుతున్నారు. ఇదే సందర్భంలో ఉరవకొండ నియోజకవర్గంలో హింసను ప్రేరేపించే విధంగా కూడా విశ్వేశ్వరరెడ్డి చర్యలకు దిగుతున్నాడు. గతంలో ఇదే తరహాలో మీడియా ప్రతినిధులపై దాడుల సందర్భంలో ఏమైతే ఉంది, మీడియా సమావేశాల్లో కూడా మీడియాను కొంత టార్గెట్ గా చేసి మీడియా ప్రతినిధుల పైన దాడులకు దిగే విధంగా కూడా ఉసికలు పడిన విమర్శలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో విశ్వేశ్వరరెడ్డి చేసిన ఈ వ్యాఖ్యలు తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. ముఖ్యంగా విశ్వేశ్వరరెడ్డికి సంబంధించిన నిజ స్వరూపం బయటపడింది. విశ్వేశ్వరరెడ్డి ఏ తరహాలో వ్యవహరిస్తున్నారని చెప్పడానికి విశ్వేశ్వరరెడ్డి చేసిన వ్యాఖ్యలే ఒక నిదర్శనంగా చెప్తున్నారు. శంకరి. రైట్ సురేష్, థ్యాంక్ యూ. ఎన్నికల తర్వాత మీ సంగతి తేలుస్తా అంటూ వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి బహిరంగ సభలోనే బెదిరింపులకు దిగుతున్నాడు. అనంతపురం జిల్లా ఉరవకొండ వైసీపీ అభ్యర్థి విశ్వేశ్వరరెడ్డి నిజస్వరూపం బయటపడింది. ఎన్నికలు అయిపోయిన వెంటనే మీ అంతు చూస్తా అంటూ ఎన్నికల ప్రచారంలోనే హెచ్చరించారు. గతంలో కూడా మీడియా సమావేశంలో విశ్వేశ్వరరెడ్డి ఇదే తరహాలో దుర్భాషలాడారు. ఓటమి భయంతోనే వైసీపీ నేతలు బెదిరింపులకు దిగుతున్నారని టీడీపీ నేతలు విమర్శిస్తున్నారు. ఓటర్లను టీడీపీ నేతలను బెదిరిస్తున్న విశ్వేశ్వరరెడ్డిపై ఎన్నికల సంఘం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. సరే ఎలక్షన్ అయిన తర్వాత ఒక్కొక్కరి కథ చెప్తామని చెప్పి నేను తెలియజేస్తున్నా. మంచి మాటలే చెప్పడం, మీరు మూర్ఖులు, మీరు దయాలు. ఈసారి ఎలక్షన్ లో అతిపడిన సరే ఎలక్షన్ అయిన తర్వాత ఒక్కొక్కరి కథ చెప్తామని చెప్పి నేను తెలియజేస్తున్నా. మంచి మాటలే చెప్పడం, మీరు మూర్ఖులు, మీరు దయాలు. ఈసారి ఎలక్షన్ లో అతిపడిన సరే
ఎలక్షన్ అయిన తర్వాత ఒక్కొక్కరి కథ చెప్తామని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నా. మంచి మాటలే చెప్పడం, మీరు మూర్ఖులు, మీరు దయాలు. ఈసారి ఎలక్షన్ లో అడ్డుపడిన ఎవడైనా సరే ఎన్నికల తర్వాత మీ సంగతి తేలుస్తా అంటూ వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి బహిరంగ సభలోనే బెదిరింపులకు దిగుతున్నాడు. అనంతపురం జిల్లా వరవకొండ వైసీపీ అభ్యర్థి విశ్వేశ్వరరెడ్డి నిజ స్వరూపం బయటపడింది. ఎన్నికలు అయిపోయిన వెంటనే మీ అంతు చూస్తా అంటూ ఎన్నికల ప్రచారంలోనే హెచ్చరించారు. గతంలో కూడా మీడియా సమావేశంలో విశ్వేశ్వరరెడ్డి ఇదే తరహాలో దుర్భాషలాడారు. ఓటమి భయంతోనే వైసీపీ నేతలు బెదిరింపులకు దిగుతున్నారని టీడీపీ నేతలు విమర్శిస్తున్నారు. ఓటర్లను టీడీపీ నేతలను బెదిరిస్తున్న విశ్వేశ్వరరెడ్డిపై ఎన్నికల సంఘం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. మంచి మాటలే చెప్పడం, మీరు మూర్ఖులు, మీరు దయాలు. ఈసారి ఎలక్షన్ లో అడ్డుపడిన ఎవడైనా సరే ఎలక్షన్ అయిన తర్వాత ఒక్కొక్కరి కథ చెప్తామని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నా. మంచి మాటలే